ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గత పురాతన కాలంలో శ్రేష్టమైన మాటను ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడువుడని అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చినట్లుగా, మరి నేటి దినాన అపోస్తలుడైన పౌలు గారు మరి సౌలుగా ఉన్నటువంటి దినాలలో ఎలా నడిచాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలాగ తన జీవితాన్ని కొనసాగించాడో ఆ గత పురాతన కాలంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా మరి దేవుని పోలి ఎలాగ నడవాలో మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, దేవుని పోలి నడవాలి అంటే మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. దేవుని పోలి నడవాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. అర్పించుకోవడానికి చక్కని మాటలు దేవుని వాక్యముల నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చదువు తల్లి దయచేసి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును చూపుటయు దీన మనసు కలిగి ఉండుటయు నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. పిల్లరా, దేవుడు ఏది అడుగుతున్నాడు అంటే మంచి ఉత్తమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉత్తమమైన అనుభవాన్ని నువ్వు కలిగి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే నీవు దేవునికి అర్పించుకొని జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మొదటిగా ఇక్కడ మనం గమనం చేసినట్లయితే న్యాయముగా నడుచుకునుట. ఎలా నడుచుకోవటం? న్యాయముగా నడుచుకోవటం, న్యాయముగా మనం ప్రవర్తించటం. పిల్లరా, దేవుడు ఎలాగ నడిచాడు అంటే లోకములో తన జీవితాన్ని 33.5 సంవత్సరములు తన ప్రయాణాన్ని కొనసాగించాడు అంటే న్యాయముగా నడిచాడు. మనం కూడా దేవుని వాక్యమును చదువుతున్నాం, దేవుని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నాం, దేవుని యొక్క సహవాసంలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి మనం న్యాయముగా నడుచుకునే వారముగా మనం ఉండాలి, న్యాయముగా ప్రవర్తించు వారముగా మనం ఉండాలి, న్యాయముగా మన జీవితాన్ని మనము ప్రభువులో కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకని న్యాయముగా నడిచినటువంటి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనోకు దేవునితో నడిచాడు. ఆనోకు దేవునితో నడిచాడు. అమ్మ బాబు, ఆనోకు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగ నడిచాడు అంటే చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. న్యాయముగా నడిచాడు ఆనోకు, భయభక్తులు కలిగి నడిచాడు, యథార్థత కలిగి నడిచాడు, పరిపూర్ణమైన మనస్సు కలిగి నడిచాడు. మనం దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాము అంటే మనలో న్యాయముగా నడిచే ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము దేవుని పోలి నడవాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి.
పిల్లరా, ఒక చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఒక సహోదరి నాకు తటస్థించగానే మా వందనాలు బాగున్నామని పలకరించినప్పుడు పాస్టర్ గారు, ఏం బాగులే పాస్టర్ గారు, ఇది నా పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఆ సహోదరి ఎవరో కాదు, నా ఫ్రెండ్ భార్య. అయితే నా ఫ్రెండు చనిపోయాడు, క్యాన్సర్తో మరణించాడు. చిన్న వయసు పాపం. కానీ పిల్లల్ని చదివించుకోవటం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడు ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, పిల్లోడికి ఫీజు కట్టలేదు, బుక్స్ కొనలేదు, స్కూల్కి రావద్దని చెబుతున్నారని చెప్పి మరి ఆ సహోదరి అలా నీళ్లు పెట్టుకుంది. వెంటనే దేవుడు నాకు ఒక మంచి మనస్సును దేవుడు నాకు ఇచ్చాడు. మనం బాధపడబాకు, నువ్వు ప్రార్థన చేయి, మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తమైతే ఈరోజే నేను స్కూల్కి వెళ్ళి నేను మా పాస్టర్ గారు అబ్బాయికి కావలసినటువంటి బుక్స్, ఆ ఫీజు నేను పే చేస్తాం, మేము భయపడొద్దని ఆ సహోదరికి ధైర్యం చెప్పి ప్రార్థన చేశాం. పిల్లరా, దేవుని పోలి నడవటం అంటే మనము న్యాయముగా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి మార్గంలో, యథార్థమైన మార్గంలో మనము నడుచు వారముగా ఉండాలి అంటే మన తోటి వారికి మనము సహకరించే వారంగా, సహాయం చేసే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరా, సహోదరి, దేవుని కలిగిన మనం న్యాయముగా నడవాలి, వాక్యానుసారముగా నడవాలి. ఆనోకు ఎంత యథార్థంగా న్యాయము కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. బాబు, కుటుంబం ఉంది, భార్య ఉంది, కుమారుని కన్నాడు, కుమార్తెను కన్నాడు, న్యాయంగా నడుచుకున్నాడు, దేవునికి ఇష్టంగా నడిచాడు. చాలామంది చెప్తారు, బ్రదర్ ప్రార్థన రండి బ్రదర్, దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు బ్రదర్ అంటే, అన్నయ్య నేను పనికి వెళ్తున్నాను అన్నయ్య, నేను చిన్న చిన్న పొరపాట్లు చేస్తామన్నయ్య, అలా చేయకపోతే కుటుంబం, కుమారుడు కుమార్తెలు పోషించుకోవడం, బ్రతకడం చాలా కష్టం అవుతుందన్నయ్య అన్నట్టుగా మాట్లాడతారు. బాబు, ఆనోకును మనం జ్ఞాపకం చేసుకొని మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆనోకు కుటుంబం ఉంది, కుమారుడు కన్నాడు, కుమార్తెలు కన్నాడు, కానీ న్యాయమైన నడతలను ఆనోకు విడిచిపెట్టలేదు. దేవుని అందరి భయభక్తులు కలిగి నడిచాడు. ఉదయ కాలంలో నువ్వు ఎలాంటి మనస్సును కలిగి ఉన్నావు, ఎలాంటి తలంపులు కలిగి నడుచుకుంటున్నావు? వ్యర్థమైన నడతలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. పాప సంబంధమైన నడతలు నీ కుటుంబాన్ని కుదిపేస్తాయి. అలాగా ఉండకూడదు అని ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. సహోదరా, సహోదరి, దినాలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి నీకు నీవే దేవునికి అర్పించుకో, నీకు నీవే దేవునికి సమర్పణ చేసుకో. దేవుని ఎదుట యథార్థముగా నడవాలి, న్యాయముగా నడవాలి. అప్పుడే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా, కావున మీరు పురుగులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి, దేవుని పోలి జీవించండి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో, దేవునికి ఇష్టమైన జీవితంలో మన జీవితాన్ని కొనసాగిద్దాం. అలాగా ఉండి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో ఆలోచిస్తున్నాను. కాబట్టి పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరి యూట్యూబ్ ద్వారా మరి ఈ రీతిగా పరిచయం చేయడానికి, మీ మంచి వాక్యాన్ని పంపించడానికి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బాబు, వాక్యం విని మరి అనేకులకు, మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారికి, మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు
ఫార్వర్డ్ చేయండి. అంత మాత్రమే కాదు, ఆ బెల్ బటన్ మీద చేయండి. దేవుని వాక్యాన్ని అనేకులకు పంచి ఆత్మీయ మేలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు, దేవుని వాక్యాన్ని దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.